మనం చిన్నప్పటి నుంచి మన స్కూల్స్లో మన భూమి రౌండ్ షేప్లో ఉంటుందని నేర్చుకున్నాము. కానీ ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను, మన ఎర్త్ ఫ్లాట్గా ఉంటుందని అంటున్నారు. మీకు ఇది నమ్మబుద్ధి కాదు, కానీ చాలామంది దీన్ని నమ్ముతున్నారు. అసలు ఈ ఫ్లాట్ ఎర్త్ థియరీ అంటే ఏంటి? మన ఎర్త్ నిజంగానే ఫ్లాట్గా ఉంటుందా? దీనికి ఆన్సర్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాలంటే ఈ థియరీ ఇప్పటిది కాదు, అరిస్టాటిల్ టైం నుంచి ప్రచారంలో ఉంది. మీరు మీ చిన్నప్పుడు స్కూల్స్లో వినే ఉంటారు. మాకైతే మా టీచర్స్ పాతకాలాల్లో ఎవరు ఎడ్జెస్కి వెళ్ళేవాళ్ళు కాదని చెప్పేవారు. ఎందుకంటే ఆ ఎడ్జ్కి వెళ్తే వాళ్ళు భూమి బయటకు పడిపోతారని భయపడేవాళ్ళంట. ఎందుకంటే ఆ టైంలో ఎర్త్ ఫ్లాట్గా ఉండేదని నమ్మేవాళ్ళు. కానీ కొన్ని రోజుల తర్వాత నాసా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాంట్లో మన ఎర్త్ రౌండ్గా ఉండేదని చెప్పింది. దాంతోపాటు కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ చేసింది. సో అప్పటి నుంచి మన ఎర్త్ రౌండ్గా ఉంటుందని అందరూ నమ్ముతున్నారు. మన ఎర్త్ ఫ్లాట్గా ఉండడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. మన ఎర్త్ రౌండ్గా ఉంటుందని ఎవరో చెప్తే కానీ మనకి తెలియదు. కానీ ఎర్త్ రౌండ్గా కాకుండా ఫ్లాట్గా ఉన్నా మనకి ఏ తేడా తెలియదు. మరి మీకు అనిపించవచ్చు, మన ఎర్త్ రౌండ్గా కాకుండా ఫ్లాట్గా ఉంటే మనం ఎడ్జెస్ దగ్గరికి వెళ్తే పడిపోతామేమో అని. కానీ మనం పడిపోము, ఎందుకంటే మన ఎర్త్ ఈ ఫ్లాట్ ప్లేట్ లాగా ఉంటుంది. మనం బార్డర్ దగ్గరికి వెళ్ళే కొద్దీ గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం చుట్టూరా తిరిగి మళ్ళీ సెంటర్ దగ్గరికే వస్తాము. ఈ కాన్సెప్ట్ పైన నేను రీసెర్చ్ చేసేటప్పుడు నాకు చాలా డౌట్స్ వచ్చినాయి. నిజంగా వీళ్ళు చెప్పేదంతా మనం నమ్మచ్చా, లేకపోతే నాసా అందరికీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుందా? ఎందుకంటే నాసా రిలీజ్ చేసిన ఈ ఇమేజ్ని చూడండి. ఎర్త్ పైన క్లౌడ్స్ చాలా చోట్ల ఒకేలా ఉంటాయి. ఎందుకంటే ఈ ఇమేజెస్ వాళ్ళు ఫోటోషాప్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు. మరి చెప్పండి, ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కాన్సెప్ట్స్, సైన్స్ ఇదంతా అబద్ధమా? 3rd సెంచరీలో ఒక ఆస్ట్రోనామర్ 2 పోల్స్ తీసుకుని వేరే వేరే చోట పెట్టాడు. దాని తర్వాత ఆ పోల్స్ యొక్క షాడోస్ని మెజర్ చేశాక అతనికి మన ఎర్త్ రౌండ్గా ఉంటుందని తెలిసింది. ఈ ఎక్స్పెరిమెంట్తో అతను ఎర్త్ యొక్క సర్కంఫరెన్స్ ఇంకా రేడియస్ని క్యాలిక్యులేట్ చేశాడు. ఇదంతా మోడర్న్ సైన్స్ ఇంకా ఆస్ట్రోనామీ డెవలప్ చేసిన 2000 ఇయర్స్ వెనకాల జరిగింది. కానీ 1906లో విల్సన్ గ్లెన్ జయాన్ అనే సిటీకి నాయకుడయ్యాడు. తను ఎర్త్ ఫ్లాట్గా ఉంటుందని నమ్మేవాడు. సో జయాన్లో ఉన్న అన్ని స్కూల్స్లో ఫ్లాట్ ఎర్త్ థియరీ గురించి చెప్పమని ఆర్డర్స్ పాస్ చేశాడు. తను ఎర్త్ ఫ్లాట్గా ఉంటుందనే కాకుండా మనకి సన్ చాలా దగ్గరగా ఉంటుందని, అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందని చెప్పేవాడు. ఇది వింటే మీరు అతనికి మెంటల్ లేకపోతే పిచ్చి పట్టిందని అంటారు. కానీ ఇందాక చెప్పిన పోల్ ఎక్స్పెరిమెంట్లో పోల్స్ యొక్క డిస్టెన్సెస్ మెజర్ చేశానని చెప్పాను కదా, అది సన్ మనకి 32 మైల్స్ దూరంలో ఉన్నా కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది. సో మళ్ళీ ఇప్పుడు డైలమాలో పడ్డాము, మన ఎర్త్ ఫ్లాటా లేకపోతే రౌండా? మనం ఇంటర్నెట్ని చాలా ఎక్కువ వాడతాము. మీరు యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నారంటే దానికి ఇంటర్నెట్టే కారణం. సో ఇట్లానే ఫ్లాట్ ఎర్త్ థియరీ గురించి నమ్మే వాళ్ళు కూడా ఇంటర్నెట్ని చాలా ఎక్కువ వాడేశారు. ది ఫ్లాట్ ఎర్త్ సొసైటీ అని ఒక వెబ్సైట్ని స్థాపించారు. మీరు ఎర్త్ రౌండ్గా ఉంటుందని ఏ ఎవిడెన్స్ చెప్పినా మీకు అక్కడి నుంచి ఒక కాంట్రడిక్షన్ వస్తుంది. మీకు ఇప్పుడు నేను ఫ్లాట్ ఎర్త్ పైన ఉన్న కొన్ని ప్రూఫ్స్ గురించి చెప్తాను. మీరు అబ్జర్వ్ చేయండి. హాట్ ఎయిర్ బెలూన్స్, ఫ్లైట్స్, జెట్స్ లేకపోతే డ్రోన్స్లో తీసిన ఇమేజెస్లో హారిజన్ 100% ఫ్లాట్గా ఉంటుంది. కానీ నాసా రిలీజ్ చేసిన ఫొటోస్లో మాత్రమే అది మనకి రౌండ్గా కనపడుతుంది. ఎందుకంటే అవి ఫోటోషాప్ చేసిన ఫొటోస్ కాబట్టి. ఇప్పటి నుంచి నేను నాసా రిలీజ్ చేసిన ఒక్క ఫోటోని కూడా నమ్మను. రౌండ్ ఎర్త్లో సౌత్ ఆఫ్రికాలో ఉన్న జాన్స్బర్గ్ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి స్ట్రైట్ రూట్ ఉంటుంది. రీఫ్యూలింగ్ అవసరం లేదు. కానీ ఈ ఫ్లైట్ రీఫ్యూలింగ్కి దుబాయ్లో ఆగుద్ది. ఇది రౌండ్ ఎర్త్లో రాంగ్, కానీ ఫ్లాట్ ఎర్త్లో ఇట్లాగెళ్తేనే కరెక్ట్. కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ ఫ్లాట్ ఎర్త్ చుట్టూ అంటార్క్టికా ఐస్ 200 ఫీట్ హైట్తో ఇంకా కొన్ని లక్షల కిలోమీటర్లు పొడుగుంటుందని అంటారు. ఇది ఎర్త్కి బౌండరీ లాగా ఉంటుందని అంటారు. ఇంకొక విషయం తెలుసా,
యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన యునైటెడ్ నేషన్స్ ఫ్లాగ్ సింబల్ ఒక ఫ్లాట్ ఎర్త్. ఎవరికి తెలుసండి యునైటెడ్ స్టేట్స్ మన దగ్గర నుంచి ఏం దాస్తుందో? మనకి ఏరియా 51లో ఏముందో తెలీదు, మన ఎర్త్ రౌండో ఫ్లాటో ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఏరియా 51 పైన తొందరగానే ఒక వీడియో చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్.